ప్రభు స్తోత్రములు. ఈ దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఈ దినం యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములు కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. తుమ్హారా మన్ వ్యాకుల్ నా హో. కలవరం ఎక్కడ? హృదయములో కలవరం ఉంటే సరిగ్గా పనిచేయలేం. కలవరం పోవాలి. అయితే మీ హృదయాలు కలవరపడనీయకూడదు. సోదరి, సోదరుడా, వినుసున్న శ్రోత, ఒక్కసారి ఆలోచన. ఎందుకు కలవరం? ఆయన మీద నీ భారం వెయ్యి. ప్రభువు చెప్పు. ఆయన నీ తండ్రి, నీ సృష్టికర్త, నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు. నీవు చెప్పి ఆయన ద్వారా మేలుపు. యోహాను సువార్తలోని 14వ అధ్యాయం 27వ వచనములో ఒక మాట, మీ హృదయములు కలవరపడనీయకుండా వెరవనీయకుడి. కలవరపడద్దు, వెరవనీయద్దని కూడా అంటున్నాడు. కాబట్టి హృదయం నిబ్బరంగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయములో పాపం ప్రవేశించకూడదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి పాప వ్యాధి అన్ని వ్యాధుల కంటే భయంకరమైనది. లోకములో ఏ వ్యాధి ఉన్నా పర్వాలేదు, కానీ పాపపు వ్యాధి ఉండకూడదు. పాపపు వ్యాధి నుండి విడిపించేదానికి ప్రభు వచ్చాడు. 91వ కీర్తనలో 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. ఎప్పుడు? మొరపెట్టినప్పుడు. ఏం చేస్తాడు? జవాబిస్తాడట. శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తా? తోడుగా ఉంటా. శ్రమలో వచ్చాని నేను దూరం కాను, తోడుగా ఉంటా. అతను విడిపిస్తా. ఆ శ్రమల్లో నుండి విడిపించి ఏం చేస్తా? అతను గొప్ప చేస్తా. విడిపించేవాడు, గొప్ప చేసేవాడు. ఏమిట్లో? శ్రమల్లో. అయితే జాగ్రత్తగా గమనించండి. ఎన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు ఎదురై దేవునికి దూరం అవుతున్నాం. అయితే విడిపించే దేవుని మీద ఆనుకొని శ్రమల నుండి మానవుడు విడుదల పొందుట చాలా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలంతా నీ దగ్గర సురక్షితంగా ఉండేదానికి కృప దయచేయండి. వారిలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య నుండి మీరే పరిష్కారం చేయండి. ఈ దినమంతా వారు తలపెట్టిన కార్యాలన్నీ సఫలీకృతం చేసి చక్కగా నడిపించమని, వారి అక్కర్లన్నీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.